వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి. మహబూబ్ నగర్ జిల్లా అమీస్తాపూర్ శుక్రవారం నాడు జిల్లాకు వచ్చిన రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి శాలువాలు కప్పి పుష్పగుచ్చం అందించి ఘనంగా స్వాగతం పలికారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అనంతరం రైతు పండుగ వేదిక దగ్గర ఏర్పాటు చేసిన స్టాల్స్ ని మంత్రితో కలిసి సందర్శించారు. ఆ తర్వాత జరిగిన రైతు సభలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు జిఎంఆర్, వాకిటి శ్రీహరి ముదిరాజ్, డాక్టర్ పార్నికారెడ్డి, నారాయణరెడ్డి, అమృత్ రెడ్డి, మేఘారెడ్డి, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. కొంచెం మెల్లగా జడిగా కొంచెం ఫోటోస్ ఫోటో కూడా సాయి ఫోటోస్ బాబు మీరు ఎంత జరగండి సార్ మేఘారెడ్డి సార్ అన్న అన్న ఒక నిమిషం तुम्हारे साथ అన్న బాబు ఏ బాబు యావత్ తెలంగాణ రాష్ట్రం నుంచి రైతులు ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథులుగా అత్యధిక వరి పంట పండించినటువంటి రైతుగా భారతదేశంలో ఈనాడు తెలంగాణ రైతు నిలబడటం, అది ఇరిగేషన్ మినిస్టర్ గారి యొక్క చొరవ. ఆయన గారు అన్ని ప్రాజెక్టులో కూడా ఒక నెల మనకి డ్రై స్పెల్ వచ్చినా సమన్వయం చేసి రైతాంగాన్ని వరుణ దేవుడితో పాటు ఉత్తమ్ కుమార్ గారి కూడా మనకి సహాయపడ్డారు. ఇంత పంట పండింది కదా, మనం కొనుగోలు ఇబ్బంది అవుద్దేమో, ఏ రకంగా చేయాలి అని చెప్పి ఆ రోజు ముందే ప్రణాళిక వేసుకొని చౌహాన్ గారి ఆధ్వర్యంలో దీపావళి ముందు కొన్ని చిరుతలులు పడ్డాయి, కొన్ని వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా నిబ్బరంగా రైతాంగాన్ని మోటివేట్ చేసుకొని తేమ శాతాన్ని తగ్గించుకొని ఈనాడు ధాన్యం ఇందాక రైతులు చాలా మంది చెప్పారు, మా ఇంటికి వచ్చే 2700 కొంటున్నారండి అని చెప్పారు. అంటే అదృష్టవశాత్తు మార్కెటింగ్ కూడా బాగుంది. పొలంలోనే అది ఎంత మాయిచ్చున్నా 30 ఉన్నా 40 ఉన్నా 2700 రైతు జేబులో పెట్టి ఈరోజు మిల్లర్స్ కొనుక్కెళ్తున్నారంటే
ఈ రోజున మార్కెట్ డిమాండ్ కూడా మంచిగా వచ్చింది. మార్కెట్ కాకుండా మన పర్చేసింగ్ సెంటర్స్ కి తీసుకొస్తే చౌహాన్ గారి ఆధ్వర్యంలో పద్ధతి ప్రకారంగా రైతులకి కొనుగోలు చేయటమే కాకుండా బోనస్ కూడా 3వ రోజున ఇస్తున్నారు. ఈ రోజున బోనస్ తీసుకున్నటువంటి రైతులు ఆనందంగా ఉండటం అంటే కష్టపడ్డటువంటి రైతు జేబులోకి డబ్బులు వస్తున్నాయి. ఇందాక చాలా మంది రైతులు మాట్లాడేటప్పుడు నేను విన్నా, అయ్యా రైతు బంధు కంటే అసలు మీరు బోనసే బాగుంది, అసలు మొత్తం బోనస్ పెట్టేయండి మాకు. ఈ రైతు బంధు ఎవరికి వెళ్తుందో, మెట్లకి వెళ్తుందో, గుట్టలకి వెళ్తుందో, రాళ్ళకి వెళ్తుందో, రప్పలకి వెళ్తుందో మాకు భయం లేకుండా పోతుంది. మాకు బోనస్ ఇస్తే కూడా 12,000 నుంచి 15,000 వస్తున్నాయని చెప్తున్నారు. బోనస్ ఇచ్చిన దానికే 12,000 నుంచి 15,000 రైతుకు వస్తున్నాయి. మీరు ఆ రకంగా చేసుకోండి నా పెద్ద ఆయన చెప్పినట్టుగా నాకు కొద్ది గుర్తు. అందుకని రైతుల అనుభవాలు ఈ రోజున నిన్న ఇవాళ రేపు ఈ టైం దాకా కూడా ముఖ్యమంత్రి వచ్చేదాకా మీరు మీ అభిప్రాయాలు వెల్లడిస్తే ప్రభుత్వం ముందుకెట్లా పోవాలో కూడా మేము ఆలోచిస్తాం. ఏది ధర్మం అనుకుంటే, ఏది న్యాయం అనుకుంటే, ఏది రైతుకు మేలు అనుకుంటే అది చేయటమే ఈ ప్రభుత్వ లక్ష్యం తప్ప వేరే రకంగా ఓట్ల కోసమో, పదవుల కోసమో, ప్రాపకాల కోసమో, స్వార్థం కోసమో, స్వలాభం కోసమో ఈ ప్రభుత్వం పని చేయదు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దయచేసి వాస్తవంగా మీకు ఏది లాభం జరిగితే చెప్పండి, ఆ స్కీమ్లే కొనసాగిస్తాం. మేము ఆతృత కొద్ది మా రైతు బాగుండగా ఎంత ఇబ్బంది అయినా సరే రుణమాఫీ చేస్తాం, అదేవిధంగా రైతు భరోసా ఇస్తాం, బోనస్ ఇస్తాం, ఇన్సూరెన్స్ కడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి మిమ్మల్ని ఆశా పల్లకిలో ఊరేగించడం కంటే నిజంగా చెప్పి, న్యాయంగా చెప్పి, ధర్మంగా చెప్పి ప్రభుత్వానికి ఎంత ఒప్పుకుంటే అంతే చేస్తే రైతు నిలబడతాడని చెప్పి నా ఉద్దేశం. కాబట్టి దయచేసి మీరందరూ నిన్న కూడా చెప్పామండి, కొత్త రైతులు వచ్చుంటారు, పామాయిల్ వేయండి, ఆ పంటకు భరోసా ఈ ప్రభుత్వాన్ని. మీకు ఎకరానికి 2 లక్షలు రాకపోతే మమ్మల్ని నిలబెట్టండి. ఇలా వేసే రైతులు కూడా అడగండి. ఇందాక హ్యాండిక్యాప్ రైతు ఒక ఆయన రెడ్డి గారు, ఆయన కాలు లేదు అయినా సరే పామాయిల్ వేశాడు ధైర్యంగా. అంతర పంటలు వేసుకోండి, 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెట్టుబడి మాదే, మొక్కనిస్తాం, డ్రిప్ ఇస్తాం, అంతర పంట వేస్తే మీకు బోనస్ ఇస్తాం, పంట పండించుకోండి. బ్రహ్మాండంగా పామాయిల్ కాస్తే మీరు దాని మీద కాలు వేసుకొని బతికే అవకాశం వస్తుంది. పొద్దాక చౌహాన్ గారి కోసం మా ధాన్యం కొనలేదనే బాధ వద్దు, అదేవిధంగా మిర్చి సిసిఐ కొనలేదనే బాధ వద్దు, అదేవిధంగా పత్తి కాటన్ కార్పొరేషన్ కొనలేదనే బాధ వద్దు. వాడు త్యాగంతో ఉందంటారు దళారులు, మధ్యలో మన దగ్గరే కొని మన సిసిఐ కమ్మటం, మన ధాన్యాన్ని ఇప్పుడు పర్చేసింగ్ సెంటర్లు అమ్ముతున్నారు. మన వాళ్ళే అక్కడే కొని అక్కడే చౌహాన్ గారి కమ్మ 500 జేబులో వేసుకుంటాడు. ఈ తలకాయని ఎప్పుడేమీ ఉండకుండా మీరు పామాయిల్ పండియండి, మీ ఇంటికి వచ్చి మీ ఇంటి ముందు ఖాతా వేసి మీ అకౌంట్ లో డబ్బులు వేయించే బాధ్యత తెలంగాణ ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తప్పకుండా అతి కొద్ది రోజుల్లోనే మధుసూదన్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఫ్యాక్టరీ శంకుస్థాపన చేసి సంవత్సర కాలంలో ఇక్కడ మీకు మన మహబూబ్ నగర్ లో 2 ఫ్యాక్టరీలు నిర్మాణం చేసే బాధ్యత తెలంగాణ ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి కరువులు వచ్చినా, కాటకాలు వచ్చినా, వానలు వచ్చినా, వరదలు వచ్చినా అన్ని కష్టాలు మన మీదనే ఉంటాయి. ఆ బాధలన్నీ తప్పుకోవాలంటే బాధలు లేని పంటలను ఎంచుకోవాలి, ఆదాయం వచ్చే పంటలు ఎంచుకోవాలి, ఈ ప్రకృతి వైపరీత్యాలకు భిన్నంగా నిలబడి పండించేటటువంటి పంటలు ఎన్నుకోవాలి. తద్వారా మనం నిలబడతాం తప్ప లేకపోతే మా తాతలు చేశారు, మా తండ్రులు చేశారు, మేము చేస్తున్నామని ఈ యొక్క పరిమాణ పంటలు పండించి ఆడ చేతుల్లో, దళాల చేతుల్లో, వ్యాపారస్తుల చేతుల్లో, మోసగాళ్ళ చేతుల్లో మనం బాధపడాల్సిన పని లేదు. మీరు నిక్కచ్చిగా వ్యవసాయం చేయండి, రైతు బంధు అడిగే రైతు ఉండడానికి వీల్లేదు, రుణమాఫీ అడిగే రైతు ఉండడానికి వీల్లేదు. ఈ రోజు నా జిల్లాకి రండి, పామాయిల్ వేసే రైతు అప్పు అడిగినా, లేకపోతే బోనస్ అడిగినా, లేకపోతే ఇంకొకటి అడుగుతాడేమో అడగండి, వాడికి ట్రక్ తీసుకెళ్తే 2 లక్షలు వస్తాయి. మనం ఇట్లా చేసి అడుక్కునేటటువంటి జాతి కాదు ఈ రైతు జాతి, అందరికీ దానం చేసేటటువంటి జాతి. కాబట్టి మీరు కాలం ఎరిగి పండించండి, అదును ఎరిగి పండించండి, వాతావరణం చూసి పండించుకోండి, ఏ పంటలు పండించుకోవాలో చూసి పండించుకోండి. అయితే మంత్రి గారు కూడా ఇక్కడ ఉన్నారు, ఆయన గారు కూడా ఇది బయట కూడా చెప్పొచ్చు కానీ మీ ముందు చెప్తే మంచిది. ఈ జిల్లా నీటిపారుదల ప్రాజెక్టులో
40 సంవత్సరాలుగా నా భాగస్వామ్యం ఉంది. జోరాల ప్రాజెక్టు నిర్మాణం దగ్గర నుంచి కోయిల సాగర్ కానీ, నెట్టంపాడు కానీ, కలవకొత్తి కానీ, భీమా కానీ అన్నింటిలో నా చేయి కొద్ది పడింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి అతి ఉధృతంగా ముందుకు తీసుకెళ్లారు. మళ్ళీ అవన్నీ ఇంకా పూర్తి చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ఈ జిల్లా యొక్క జీవనాడి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి మంత్రి గారు రాష్ట్రం మొత్తం నల్గొండ, ఖమ్మం, మిగతా జిల్లాలు ఎట్లున్నా మీరు కూడా చేసుకోండి కొద్దిగా. కానీ ఈ జిల్లాలో పాలమూరు రంగారెడ్డికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇది వలస జిల్లా అని పేరు పెట్టారు. నేను చెప్తున్నా వచ్చే సంవత్సరం నుంచి ఇంకొక జిల్లా వచ్చి మహబూబ్ నగర్ లో పనిచేయాలి తప్ప మనం ఎవరు బయటకు వెళ్ళడానికి వీల్లేని పరిస్థితులు క్రియేట్ చేయాలి. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు చుట్టుపక్కల రాష్ట్రాలు ఉన్నటువంటి మనుషులందరూ వచ్చి మన దగ్గర పనిచేస్తున్నారు. మహారాష్ట్ర వాళ్ళు వచ్చి మిరపకాయలు వేస్తారు, ఛత్తీస్గఢ్ వాళ్ళు వచ్చి, జార్ఖండ్ వాళ్ళు వచ్చి నాటు పెడుతున్నారు. ఏ పంట ఖాళీ చేయాలన్నా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు వచ్చి పామాయిల్ గల్ల పెడుతున్నారు. తెలంగాణ రైతు ఇప్పుడు వలస రైతు కాదు, బాధపడాల్సిన పని లేదు. మీరు కంటి నిండా నిద్రపోండి, కడుపు నిండా వ్యవసాయం చేయండి. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తెలంగాణ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కొన్ని బాధలు ఉన్నాయి, రైతుకి ఎన్ని బాధలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ బాధలు ఈ ప్రభుత్వానికి ఉన్నాయి. అయినా సరే పెద్దలు అనుభవజ్ఞులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి మంత్రుల యొక్క సహకారంతో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏదైతే ప్రాధాన్యత ఉన్నాయో వాటిని పూర్తి చేసుకుంటూనే ఈ 4 సంవత్సరాల్లో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ఈ పాలమూరు రంగారెడ్డిని పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకుంటే ఈ జిల్లా సస్యశ్యామలం అవుతుంది. మహబూబ్ నగర్ జిల్లా సస్యశ్యామలం. కాబట్టి చౌహాన్ గారు మీరందరూ ఆలోచన చేయాలి. ఎండాకాలంలో వేసే వరకు ఎక్కువ నూకలు అవుతాయి అని అంటున్నారు. ఆ ఎక్కువ నూకలు కాకుండా ఉండాలంటే రేపే ఇరిగేషన్ ప్లాన్ కూడా అనౌన్స్ చేయండి. ఏ ప్రాజెక్ట్ లో నీళ్లు ఎప్పుడు వదులుతారు, ఎప్పుడు బంద్ చేస్తారు. మార్చి లోపల చేసినటువంటి వరి నూకలు తక్కువ అవుతాయి. ఇందాక ఆ తల్లి చెప్పింది, మీరు విన్నారో లేదో, ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి తల్లి ఆ గారికి 80 కేజీలు వస్తుంది 100 కేజీలు పట్టిస్తే. చౌహాన్ గారు బియ్యం పెట్టిస్తే 60 రాట్ల 50 రాట్ల. వాట్ ఈస్ ది రీజన్ అంటే మనం ఎండాకాలానికి బాగా ఎండలు ముదిరిన తర్వాత కోతలకు వస్తే నూక ఎక్కువ అవుతుందని. నూక ఎక్కువ అవుతే మీకు 500 ఇచ్చేది కూడా మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి మార్చి లోపలనే కోతలు అయ్యేటట్టుగా మీరు వరి పొలాలు వేసుకునేటటువంటి రైతులు ఇరిగేషన్ ప్లాన్ రేపు ఎల్లుండితోనే కూర్చొని మీరు అన్ని ప్రాజెక్టుల కింద ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు ఆపుతారు చెప్తే మేము ధైర్యంగా వ్యవసాయం చేసుకునే అవకాశం వస్తుంది. కాబట్టి దయచేసి రైతులు గుండె మీద చేసుకొని రేవంత్ రెడ్డి గారు సాక్షాత్తు ఈ జిల్లా ముఖ్యమంత్రి, అందుకని ఈ జిల్లాలోనే ఇది పెట్టాం. మీరు కరూరు జిల్లా అని, వలస జిల్లా అని చిన్న మాటలు మాట్లాడద్దు. ఈ రాష్ట్రానికి పెట్టుబడి పెట్టే జిల్లా మహబూబ్ నగర్ జిల్లా కావాలి. భవిష్యత్తులో ఎక్కువ భూభాగం ఉన్నటువంటి జిల్లా మహబూబ్ నగర్ జిల్లా, ఎక్కువ కష్టగాళ్ళు ఉన్నటువంటి జిల్లా మహబూబ్ నగర్ జిల్లా. కాబట్టి దయచేసి ఎమ్మెల్యేలు కూడా మంచి హుషారైన వాళ్ళు వచ్చారు ఈసారి. అందరూ కూడా దయచేసి పామాయిల్ వేయించండి. మరీ చెప్తున్నా, లేకపోతే మీరు ఒకసారి నా జిల్లాకు రాండి. కాబట్టి దయచేసి రైతులందరినీ మోటివేట్ చేయండి. వాళ్ళకి నిలబడేటటువంటి పంటలు పండించి మనం ఆదుకోవాలి. దయచేసి రేపు జరిగే రైతు పండుగ ఎంతో మంది ఎన్నో కోతలకు వస్తున్నారు. రైతు బంధు ఇవ్వని ఎగ్గొట్టి వెళ్ళిన వాళ్ళు కూడా, రుణమాఫీ చెప్పి చెయ్యని వాళ్ళు కూడా, అసలు ఈ రెండింటి గురించి పట్టించుకున్నటువంటి కేంద్ర నాయకులు కూడా ఈ ప్రభుత్వాన్ని విమర్శించే స్థితికి వచ్చారు. అది మీరు మనసులో పెట్టుకోండి. మేము మొదటి సంవత్సరం కష్టాలున్నా, అప్పులున్నా, బాధలున్నా ఇప్పటికి 18,000 కోట్లు ఇచ్చాం. వాళ్ళు ఎగ్గొట్టినటువంటి రైతు బంధు 7,500 కోట్లు ఇచ్చాం. రైతు బీమా కట్టాం. అదేవిధంగా మిగతా బాకీలన్నీ తీర్చుకుంటూ వస్తున్నాం. ఇంకా మేము కొంత రుణమాఫీ చేయాలి. రేపు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారో మీ ముందు చూద్దాం. అది కూడా ఆయన నోట్తోటే వినాలని. రైతు భరోసాకి ఏం చెప్తున్నా కూడా చూద్దాం. నేను చెప్పాను, మనం చెప్పినటువంటి మాట కష్టమైతే కష్టమని చెప్పండి, ఆలస్యం అయితే ఆలస్యం అయిందని చెప్పండి. ఆయన మట్టికి మనం మోసం చేసే పరిస్థితి ఈ ప్రభుత్వానికి రావద్దని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఓపిక ఉన్న కాడికి మేము అన్న మాట ప్రకారంగా నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాని ఒక 10-15 రోజుల్లో కొనుగోలు మొత్తం పూర్తవుతుంది. బ్రహ్మాండంగా వాతావరణం కలిసి వచ్చింది. ఓకే,
నల్గొండ, సంగారెడ్డి, మేడ్చల్, అదేవిధంగా గద్వాల, ఇంకా రంగారెడ్డి, చాలా జిల్లాల నుంచి వచ్చారు. సంతోషం. 3 రోజుల పండుగ ఎందుకు పెట్టామంటే చాలా మంది రైతులు మాట్లాడుతుంటే అసలు సైంటిస్టులు పనికిరారు, మీకు సీనియర్ వ్యవసాయ అధికారులు కూడా పనికిరారు. ఎందుకంటే మీరు అనుభవంతో కష్టపడ్డ రైతులు చెప్తుంటే ప్రతి అణువు విశదీకరించి రైతులకు అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. ఆ కష్టం, ఆ టెక్నిక్స్, వాళ్ళు చేసే శ్రమ మీకు కూడా తెలియాలని, అదేవిధంగా టెక్నాలజీని కూడా వాడుకునే పరిస్థితులు రావాలని ప్రపంచీకరణలో భాగంగా యంత్రాంగాన్ని కూడా యంత్రీకరణ కూడా పెట్టాం. గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలుగా మనకి యంత్రాలు కూడా సప్లై కాల. నేను మన క్యాబినెట్ లో చెప్తే మంత్రులందరూ సమర్థించారు. తప్పకుండా రైతుకు కావాల్సినటువంటి యాంత్రీకరణని తప్పకుండా ప్రారంభించి ఎంత వీలైతే అంత మీకు యాంత్రీకరణ సప్లై కూడా చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి పెద్దలు గౌరవనీయులు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవ శాసనసభ్యులు ప్రియ మిత్రులు అనిరుద్ రెడ్డి గారు, శ్రీహరి ముదిరాజ్ గారు, డాక్టర్ వంశీ గారు, డాక్టర్ పర్ణికారెడ్డి గారు, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, బెగారెడ్డి గారు, శంకర్, పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు, సివిల్ సప్లైస్ కమిషనర్ చౌహాన్ గారు, మరి వేదిక మీద పెద్దలందరూ, అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన రైతులు, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. వాస్తవంగా రేపు ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా రైతు పండుగ అని ఒక రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మేము 1 సంవత్సరం పదవీ కాలం పూర్తి చేసిన సందర్భంగా రేపు ఇక్కడ రైతుల బహిరంగ సభతో కార్యక్రమం చేద్దామని, దానికి అనుబంధంగా వ్యవసాయ శాఖ అనుబంధ శాఖలు, ఇరిగేషన్ శాఖ, అదేవిధంగా సివిల్ సప్లై శాఖ స్టాల్స్ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ అవుతున్నారు. కాబట్టి ముందస్తుగా నేను అరేంజ్మెంట్స్ ప్రిపరేటరీ మీటింగ్గా ఇక్కడ రావడం జరిగింది. మరి సార్లు ఎమ్మెల్యే ఎంపీ గెలిచిన నేను మొదటిసారి ఎమ్మెల్యే కాకముందే ఆయన మంత్రి. 1985లో ఆయన ఇరిగేషన్ మంత్రి. మరి ఆయనకి బహుశా కంటే ఎక్కువ తెలిసి చాలా సమర్థవంతం. మా పక్క జిల్లా చాలా ఏళ్ళు వారు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, చాలా విషయాల్లో పొలిటికల్ విషయంలో డిఫర్ అయ్యేవాళ్ళం. కానీ అతను ఎప్పుడు మేము రెస్పెక్ట్ చేసేవాళ్ళం. ఎందుకంటే అతనికి ఏ బాధ్యత ఇచ్చినా చాలా సిన్సియర్ గా సమర్థవంతంగా నిర్వహించే తుమ్మల నాగేశ్వర గారు ఈరోజు నిజంగా ఈ ఎగ్జిబిషన్, ఈ రైతు పండుగ ఇంత భారీ స్థాయిలో ఇంత అద్భుతంగా జరుగుతుందంటే తుమ్మల నాగేశ్వర గారి కారణం. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. మరి వారు చాలా విషయాలు చెప్పారు. అవన్నిటికీ నేను మళ్ళీ ప్రస్తావించాను, కానీ 2-3 విషయాలు చెప్పాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర గారి ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగానికి స్పష్టమైన హామీ ఇస్తున్నాము. మేము రైతు పక్షపాత ప్రభుత్వము. ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నా లేకున్నా, గతంలో పరిపాలించిన వాళ్ళు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిపోయిన రైతుల విషయంలో, వ్యవసాయ విషయంలో ఈ ప్రభుత్వానికి మీరే నెంబర్ 1 ప్రయారిటీ అని చెప్పి మనం చెప్తున్నాం. అసలు వ్యవసాయం అంటే ఏంటి, రైతుల సంగతి ఏం తెలియని చాలా మాట్లాడుతున్నారు. మనం 1 నిమిషం రైతు రుణమాఫీ గురించి మాట్లాడదాం. నేను గతంలో కూడా నేను చెప్పిన, ఒకసారి ఎంపీ ఉన్నా, 6 సార్లు ఎమ్మెల్యే ఉన్నా, సపరేట్ తెలంగాణలో మంత్రి ఉన్నా, 6 ఏళ్ళు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా ఉన్నా. 10 ఏళ్ల పాటు వాళ్ళు రుణమాఫీ విషయంలో తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసి మొదటి 5 ఏళ్లలో కేవలం మితి వరకే ఇచ్చింది. 2 5 ఏళ్లలో అరకుర ఇచ్చి చివరి సంవత్సరంలో ఎన్నికలకు పోతున్నామని కొంత అమౌంట్ ఇచ్చారు.
అది మీరు మా రైతు రుణమాఫీకి పోల్చండి. అప్పుల పాలైన ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మేము వచ్చి తెలంగాణ రైతాంగానికి 6 నెలల లోపల 18,000 కోట్లు 21 లక్షల మంది రైతులకి రుణమాఫీ చేసినామంటే ఈ స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఈ స్థాయిలో ఇంత అమౌంట్ రైతు రుణమాఫీకి ఇవ్వలేదని చెప్పి నేను మనం చేస్తున్నాం. కొంతమంది మిగిలిపోయారు. తప్పనిసరిగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసినాం, మిగిలిపోయిన వాళ్ళకు కూడా రైతు రుణమాఫీ చేయాలని. వారు రేపు దాని విషయంలో ప్రకటన చేస్తారని చెప్పి మా సంపూర్ణ నమ్మకం, విశ్వాసం. అదేవిధంగా మేము ఎక్కువ వరి పండిస్తున్నాం అని చెప్పి పదే టీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకునేవాడు. ఈ వానాకాలం పంట తెలంగాణ రాష్ట్రంలో స్వతంత్ర భారతదేశంలోనే రికార్డు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత వరి పంట పండలేదు. తెలంగాణలో ఇది హైయెస్ట్ రికార్డు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం భారతదేశంలో ఎన్నడూ పండని వరి పంట ఈ వానాకాలం 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం పండిందంటే మరి రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి గొప్పతనం, ఘనత చెప్పి నేను మనం చేస్తున్నాం. రికార్డు స్థాయిలో స్వతంత్ర భారతదేశంలో రికార్డుగా 66.7 లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం ఈ వానాకాలం పంట పండింది. మరి మిత్రులారా, మంచి పంట పండింది, మంచి రేటు ఇస్తున్నాం. నేను మళ్ళీ హామీ ఇస్తున్నా ఈ తెలంగాణ రైతాంగానికి ఈ ప్లాట్ఫామ్ నుంచి. దొడ్డు రకానికి తప్పనిసరిగా ఎంఎస్పీ మీద కొనుగోలు చేస్తాం. సన్నాలకి ఎంఎస్పీ మీద 500 బోనస్ తో కొనుగోలు చేస్తామని చెప్పి మనం చేస్తాం. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మీడియా మిత్రులకు కూడా నేను మనం చేస్తున్నా, ఈ 153 లక్షల మెట్రిక్ టన్నులు ద్వారా తెలంగాణ రైతాంగానికి ఈ ఒక్క వానాకాలం పంట మీద 40,000 కోట్ల రూపాయలు చేరిందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఇంకా వరి కోతలు మిగిలిపోయాయో, మరి ధాన్యం ఇంకా కళ్ళాల్లో ఉందో, చివరి గింజ దొడ్డు రకాన్ని ఎంఎస్పికి, సన్న రకాలని ఎంఎస్పి ప్లస్ 500కి మేము కొనుగోలు చేయబోతుందని చెప్పి మరోసారి మీకు నేను మరి స్పష్టంగా ఆశ్వసిస్తున్నాను. అదేవిధంగా ఈ డిసెంబర్ 7కి విజయోత్సవ కార్యక్రమంగా ముఖ్యమంత్రి గారు రేపు ఇక్కడికి వస్తున్నారు. కొన్ని విషయాలు దయచేసి మరి రైతులు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మహిళలందరికీ ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణం మొదలుపెట్టింది మన ప్రభుత్వం. ఎవరికి అనారోగ్య కారణంగా హాస్పిటల్లో చేరినా 10 లక్షల రూపాయలు వరకు పూర్తిగా ఉచితంగా వైద్యం అందించేది మన ప్రభుత్వం. మరి ఇండ్లకి 200 యూనిట్లు మరి విద్యుత్ ఉచితంగా ఇస్తుంది మన ప్రభుత్వం. మన పిల్లలకి 50,000 ఉద్యోగాలు 10 నెలల్లో ఇచ్చింది ఘనత మన ప్రభుత్వం చెప్పిన మనం చేస్తున్నాం. గ్యాస్ సిలిండర్లు 500 రూపాయలకి ఇస్తున్నాం. అన్ని విధాలుగా సంక్షేమ విషయంలో, అభివృద్ధి విషయంలో మన ప్రభుత్వం మరి గొప్పగా పర్ఫామ్ చేస్తుంది చెప్పి మరోసారి మనం చేస్తూ, రైతుల విషయంలో ఏ విషయంలో కూడా మేము తగ్గము. ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా ముందుకు పోతాము. మీకు అన్ని విధాలుగా మా ప్రభుత్వం మీ ఎమ్మడి ఉంటుందని చెప్పి మరోమారు మనం చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.